బాటిల్కి నీళ్ళు కూడా పట్టేసిన ఫ్రెండ్స్. నేను ఎందుకంటే తొందరగా నా పని అంతా మళ్ళీ పాలు తీసుకోవడానికి వెళ్ళాలి. నూళ్ళు దూడలు అరుస్తూ ఉంటాయి. ఎంతసేపు వీలైనంత తొందరగా పని ముగించుకొని ఇంకా వాటికి పాలు తీసేసి దూడలకు పోయి ఏనోళ్ళకి నీళ్ళు పెట్టుకొని ఇంకా ఆడ పని ఉంటుంది నాకు. అందుకని ఇద్దరికి 2 బాటిల్స్ నీళ్ళు పెట్టిన. ఎందుకంటే బళ్ళు నీళ్ళు తాగొద్దంటున్నారు ఫ్రెండ్స్. సంజుకు జ్వరము, సంజు తర్వాత తాప్సుకు జ్వరం. తాప్సి 10 రోజులైంది స్కూల్కి వెళ్ళి. ఈరోజు అయితే వెళ్తాను, పంపించినాను. రోజు ఇంటికాడ పెట్టుకుంటే ఆడ పిల్లలకి అని. కూర కూడా ఉడికేసింది ఫ్రెండ్స్. చాలా గమ్మని వాసన వచ్చింది స్మెల్. టేస్ట్ బాగుంది. పిల్లలు బాగా తింటారు ఉల్లగడ్డ కూర. అంతే గ్లాస్ నిండా తాగుతున్నాయి ఈరోజు. ఉన్నాయి కదా ఇంట్లో పాలని, గ్లాస్ నిండుగా వేసుకుంది. సంజు తాగుదురా, మళ్ళీ చల్లగా పోతాయి. మళ్ళీ వేసుకుందిరా బట్టలు తాగేసి. ఇప్పుడే రెడీ అవుతున్నావా? పోయే లోపల చాలా లేట్ అవుతుంది కదా. నేను వేడి కదా అయితే బాగుంటాయి. అందుకు నేను చెప్పేది. పసుపు వేసిన సంజు, జలుబు బట్టి ఉండదు కదా. అయినా నీకు లేదు, తగ్గింది జలుబు. జలుబు లేకపోయినా పసుపు పాలు తాగితే మంచిదే ఈ కాలం. ఇందో మళ్ళీ కాలుతున్నాయి అంటారు. చల్లగా తాగకూడదు, కొంచెం వేడిగా తాగాల. తీసుకోంగా. తాప్సమ్మా రానా? తాప్సమ్మకు కొంచెం ఎక్కువ వేసిన, ఎందుకంటే దగ్గు తగ్గడం లే పాపకి. సొంటి పసుపు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్కూల్కి వెళ్తుంది. 10 రోజులు ఇంట్లో ఉండింది, ఈరోజు స్కూల్కి వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. తీసుకొస్తా. వెనక బటన్స్ వేయలే కానీ తాగు, పాలు తాగు. నిన్ను చేసేస్తా. హాయ్ ఫ్రెండ్స్, అమ్మ పాలు ఇచ్చింది. ఇంకా పాలు తాగి రెడీ స్కూల్కి వెళ్ళిపోవాలా. మళ్ళీ స్కూల్కి టైం అవుతుంది. నువ్వు తాగు అమ్మా పాల. ఇట్టంటే ఎట్టచ్చయ్యే తాగు. ఎట్టంటే తాగుదురా, తిరుకొట్టిచ్చా. ఆ డోర్ వేసి నిన్ను అది వేసి, ఆ డోర్ కబోర్డ్ వేసి. ఏడ డోర్లు తీసినా కూడా వేసే పని మీకు. అస్సలు మనసు ఒక్క సెకండ్ కూడా ఒప్పుకోదు డోర్లు వేసే వరకు. ఏడన్నది, ఏ కబోర్డ్ అన్నది, డోర్లు వేసే పని. వాకిలు కూడా ఎప్పుడు వాకిలి డోర్ లాక్ చేసుకునే ఉండాలి ఇంట్లో. వాకిలి తీర్చి ఒప్పుకోదు. ఎందుకు మన వల్ల? హాయ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ చెప్పు. ఓ నాన్న ఇటు చూడు. హాయ్ అను. గుడ్ మార్నింగ్ చెప్పు నాన్న. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అన్న. దుబ్బాడి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అను. గట్టిగా చెప్పు నాన్న. దుబ్బానింగ్ కాదు, గుడ్ మార్నింగ్. హాయ్ బాయ్ చెప్పు అందరికి. బాగుండారా? మేము పొద్దున్నే లేచేసాము. చెప్పు నాన్న. మేము పొద్దున్నే లేచేసినాం. పాలు తాగాలి, పాలు తాగాలి. ఇంకా మీరు లేచారా? నీ మాటలు నాకే అర్థం కల, వాళ్ళకేం అర్థమైతే బాబోయ్. పాలు తాగుతానన్నా? నువ్వు తాగుతావా? ఇవద్దు, నీకు వేరే ఇస్తారా? ఉండయినా నీకు కూడా ఉండయి. కరెంట్ పోయింది. నువ్వు తాగుతావమ్మా అని 10 సార్లు అడిగినా, నీవు ఏం పలకలా. అందుకే నీకు అట్లే ఉన్నాయి. నీకు కూడా పసుపు వేసానా? ఏదిమా నీది? ఇదే ఆ కప్ప. ఓకే ఓకేనా? ఓకేనా చెప్పు. ఓకే అని చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. డ్రెస్ తీనన్నా. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. అట్ట కాదు, బాగా చెప్పాలా. గుడ్ మార్నింగ్. నేను పాయ తాగుతున్నా అని చెప్పు నాన్న. నేను పాయ తాగుతున్నా. నాని పాయ ఇచ్చింది నాకు. నాని పాయ ఇచ్చింది అన్న. నాని పాయ ఇచ్చింది నాకు, తాగుతున్నా. గుడ్ మార్నింగ్ అన్న. చెప్పు నాన్న. భవి స్కూల్కి వెళ్తావా నాన్న? నువ్వు కూడా
స్కూల్కి వెళ్తావమ్మా? కూర అయిపోయింది, ఇంకా ఆఫ్ చేస్తా స్టవ్. కూర రెడీ అయిపోయింది. ఇంకా క్యారీలకి అన్నం పెట్టేసి, దోశ అయితే మా పాప వేయించాలి పిల్లలకి. క్యారీలకి అన్నం పెట్టేసి వెళ్ళిపోతా పాలు తీసుకోవడానికి. పీపు పోతావా? చూడండి ఫ్రెండ్స్ ఎంత